ఎంపీలు అందరితో సమావేశం పట్టుకున్నారు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పచ్చి మోసాలు, హామీలు అమలు చేయకపోవడం, సూపర్ 6 సూపర్ 7 పేరుతో మోసాలు చేశారు, ఇవన్నీ ఏదో చెప్పుకొచ్చారు. ఏంటి దాని మీద తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కౌంటర్ ఏంటి? ఒకటి ముందుగా ఇప్పుడు మేము ఈ మహానాడిని స్త్రీ శక్తి థీమ్ మీద చేసుకుంటా ఉన్నాం ఋషి గారు. దానిలో భాగంగా ఈరోజు మా గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ గారు ప్రతిపాదించినటువంటి 33% రిజర్వేషన్, అంటే రాబోయేటువంటి బిల్లుతో ఏమాత్రం సంబంధం లేకుండా మహిళలకి ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నటువంటి పెట్టినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది అందరూ కూడా హర్షించే విధంగా, ఆమోదించే విధంగా ఉంది. ఈ రోజు అందరికీ కూడా ఒక మార్గదర్శకత్వంగా ఉంటుందనేది స్పష్టమవుతా ఉంది. ఇప్పుడే జనసేన అధికార ప్రతినిధి గారు కూడా చెప్పారు, వారు వెంటనే హర్షిస్తున్నాం అని చెప్పి ప్రత్యేకించి ఈ రోజు జరిగిన చర్చలో కూడా మీరు ఆల్రెడీ ముగ్గురు అన్వైట్ చేస్తే ఒకళ్ళు మహిళలకు ఇచ్చి 33% రిజర్వేషన్ ఆల్రెడీ మీరు మొదలు పెట్టేసినట్టున్నారు ఆల్రెడీ ఏబిఎన్ లైవ్ ద్వారా. అంటే ఎందుకంటున్నానంటే ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ వచ్చినాకే ఒక మహిళలకి గౌరవాన్ని, గుర్తింపుని, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురాగలిగాం. ఆత్మ గౌరవాన్ని ఇవ్వాలి అనే చెప్పేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని చెప్పి, గౌరవాన్ని కాపాడాలి అని చెప్పి ఆస్తి హక్కును తీసుకురావడం జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు వారికి ఆత్మవిశ్వాసం ఇవ్వాలని చెప్పి డ్వాక్రా మహిళల సంఘాలని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళకి ఆర్థిక స్వాలంబన చేయడానికి చేయటం జరిగింది. దాని తర్వాత ఈ రోజు మరి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో వారికి మహిళా రిజర్వేషన్స్ చట్టసభల్లో కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మహిళలకు మేము చేసింది చెప్పాలంటే ఈ పూట నా సమయం చాలదు. ఎందుకంటే మేము ఉద్యోగ అవకాశాల్లో మహిళా రిజర్వేషన్స్ ఇచ్చాం, రాజకీయ అవకాశాల్లో మహిళలకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాం. మీరు చూస్తే కాకలు తిరిగినటువంటి వెంకటస్వామి గారి మీద ఆనాడు ఒక మహిళను పెట్టి మేము మహిళలను పెట్టాం. మహిళా సమర్థతను నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తాం, గెలిచాం. అది మేము చెప్పేది. ఒక మహిళని ఆ రోజు అక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా నియమించి తెలుగుదేశం పార్టీ, అలాగే ప్రతిభా భారతి గారిని ఈ రోజు అసెంబ్లీకి స్పీకర్ గా నియమించి మహిళలకు ఉన్నటువంటి సమర్థత ఏ విధంగా నడపగలరో ప్రపంచానికి చూపించాం. ఈ విధంగా మీరు తీసుకుంటే అలాగే సంక్షేమం దీనిలో మహిళలకి పింఛన్ ఇవ్వటం ద్వారా వాళ్ళకి కల్పించాం. అంతేకాకుండా గ్యాస్ బండలు ఇవ్వటం ద్వారా, అలాగే ఈ విధంగా చూస్తే మీరు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలని ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకి, వ్యాపార అవకాశాలు కావాల్సిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సీట్లలో ఇచ్చేటువంటి మన విద్యా అవకాశాల్లో రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్కడైనా సరే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మహిళల గురించి ఆలోచించినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా దీనిలో ఏ విధమైనటువంటి అనుమానాలు, ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండవని నేను అనుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చెప్పారు, వారు తీసుకున్నటువంటి కార్యక్రమాల యొక్క ఇది ఇప్పుడు నిన్న కూడా చెప్పారు, స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయాలి, పోటీ చేయకపోతే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్లే బాధ్యులు అవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చూశాను వార్తలు. ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ మేము అధికారాన్ని 1983 నుంచి 89 దాకా చేసినప్పుడు కానీ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత 94 నుంచి 2004 మధ్యలో ఉన్నప్పుడు కానీ అక్కడ కూడా ఇప్పుడు ఎన్నికలే జరిగినాయి. మేమేమి ఒత్తిళ్లు చేసో బెదిరింపులు చేసో చేయలేదు. మీరు చరిత్ర చూడండి. ఉన్నప్పుడు కానీ అప్పుడు కూడా ఎన్నికలు జరగబట్టే కదా వాళ్ళు గెలిచారు. కొన్ని స్థానాలను గెలిచారు కదా, కొన్ని జడ్పీ చైర్మన్లు కూడా గెలవడం జరిగింది కదా. అంటే నేననేది మీలాగా పూర్తిగా నామినేషన్ వేయకుండానే నామినేషన్ పత్రాల్లో ఇచ్చేసి ఆ రోజు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఒక భయానకమైనటువంటి వాతావరణం, నేను నిస్సహాయత నిలబుచ్చినటువంటి సందర్భం, నాకు ప్రభుత్వ యంత్రాంగం దాడులు చెంచడం ఒకటి, నామినేషన్ వేయడానికి వెళ్తున్న వాళ్ళపై దాడులు చేసిన రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాం. ఆ రోజు రిప్రజెంట్ చేయడానికి వెళ్తే ఆ రోజు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రిప్రజెంట్ చేయడానికి వెళ్ళిన రోజు మేము ఉన్నాం. అదే విధంగా ఆ ఊళ్ళో అక్కడ దాడి జరిగినప్పుడు, మాచర్లలో దాడి జరిగినప్పుడు సంబంధించినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా డీజీపీ ఆఫీస్ దగ్గర అంత పెద్ద టాలెస్ట్ లీడర్ వచ్చి ఆ రోజు సిపిఐ రామకృష్ణ గారు కూడా ఉన్నారు. నేనే బాధపడ్డాను. ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే కనీసం ఎవరు ఆయన దగ్గర వినతి పత్రం తీసుకోవడానికి రానటువంటి సందర్భం లేదు, డీజీ లేడు. అంటే ఆయన వచ్చి అక్కడ గేట్ దగ్గర కూర్చున్నారు సార్. ఆ రోజు నేను ఉన్నాం, మేమందరం ఉన్నాం. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మేము మా కళ్ళతో చూసాం చించేయటం. అసలు ఇప్పుడు ఈ 2 ఏళ్ల మీ పరిపాలన మీద ఆయన పెద్ద ప్రోగ్రామే పిలుపునిచ్చినట్టున్నాడు. అదే మేమనేది అదే సార్ వస్తున్నాం. దానికి
మేము ఎప్పుడూ కూడా అదే ఆ పాయింట్ కూడా వస్తున్నా సార్. నేను అనేది ఎప్పుడూ కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామికంగా గెలుపు కోసం ప్రయత్నించి అప్రజాస్వామికంగా మేము ఎప్పుడు వ్యవహరించాల. ప్రజల యొక్క మద్దతును కోరాం, ప్రజల్లోకి తిరిగాం కాబట్టి మేము గెలుచుకుంటూ వచ్చాం. ఈ రోజు వాళ్ళు ఆ విధంగా వ్యవహరించారు కాబట్టి 11 సీట్లకే పరిమితం అయ్యారు. 11 సీట్లు కూడా పరిమితం అయ్యేవారు కాదు. కొన్ని మేము ఇంకా కొంచెం ఇంకా జాగ్రత్తగా చేసుకుంటే 0 వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని ఉండేది కాదు, లేదా ఆ 1 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండేది కాదు. సరే, నెక్స్ట్ 2029 ఎన్నికల్లో అలాంటి పరిస్థితి తీసుకురాబోతున్నారా? ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం మీద మీరు ఏం చెప్పారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మీరు చెప్పాలి ముందు ప్రజలకి. మేము చెప్పింది ఏం చేశామో ప్రజలకు చెప్తా ఉన్నాం. ప్రజలకు చెప్తున్నాం కాబట్టే ప్రజలు మా పట్ల సాటిస్ఫైడ్ గానే ఉన్నారు. ప్రజలు మేము చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎందుకు సాటిస్ఫైడ్ గా ఉన్నారంటే, వనరులు పరిమితంగా ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసినటువంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కలగలిపి మేము తీసుకెళ్తా ఉన్నాం. పెట్టుబడులు ఆకర్షిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకోవాలి, రాజధాని పట్ల అవగాహన లేదు. ఇప్పుడు మీరు ఇందాక వారు అడిగారు ఈ చేసినటువంటి అన్నిటికీ సారీ చెప్పాను. అసలు సారీ అని కాదు, అవగాహన. 3 రాజధానులే కట్టుబడి ఉన్నామన్నారు. లేదు ఇప్పుడు ఆ రాజధాని కాదు, ఈ ప్రాంతంలో ఇంకోసారి చేయమని అన్నారు. ఇదంతా రాజధాని ప్రాంతమే కదా అని చెప్పి మళ్ళీ వాళ్లే చెబుతారు. అసలు రాజధాని మొత్తం ఎంతవరకు ఉందో చూడమనండి. అంటే నేను ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ ఒక అవగాహన కల్పించుకోవాలి. ఇప్పుడు మా బోటి వాళ్ళకి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇవ్వలా, మీకు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసే అవకాశం ఇచ్చారు, ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీని నడిపే అవకాశం ఇచ్చారు. ఒక విషయం మీద అవగాహన కల్పించుకోవాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి నేను ఇదిగో ఈ సలహా ఇచ్చా, ఇది చంద్రబాబు గారు పాటించుంటే బాగుండేది. లేదా ఈ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాల కోసం ఈ నిర్ణయం తీసుకోమని చెప్పా. లేదా నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకుని నేను సంతకం పెట్టి జీవన్ మీరు ఇచ్చిన ఉద్యోగాలనే దాన్ని ఆయన స్కామ్ అన్నాడు కదా, డిఎస్సి ఉద్యోగం. అదే సార్ నేను అనేది నా పాలనలో నేను ఇదిగో ఇది క్రియేట్ చేశా. ఇది క్రియేట్ చేస్తే వాళ్ళు వచ్చి డ్యామేజ్ చేయడం వల్ల 1,00,000 ఉద్యోగాలు పోయినాయి. లేదా నేను ఇదిగో ఈ పెట్టుబడిని నేను సంతకం చేసి తీసుకొచ్చినటువంటి క్రమంలో వాళ్ళు వచ్చి వెనక్కి పోగొట్టారని మేము చెప్తున్నాం కదా. మేము చెప్పాం కదా 1924 మధ్యలో ఏం జరిగింది అనేది మేము చెప్పాం కదా. మేము ఆ రోజు మీరు అనేది ఏంటంటే, ఓకే అరుణ్ గారు ఇంకా టైం వీళ్ళిద్దరు మాట్లాడడానికి ఉంది. రామకృష్ణ గారు, అరుణ్ గారు, రామకృష్ణ గారు ప్రయత్నం ఏంటంటే